ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కష్టకాలంలోనూ దుఃఖ సమయాలలోనూ మనుషుల సహాయం కోసం ఎదురు చూడక మన కనులను పరలోకమందున తండ్రి వైపు తిప్పిన ఎడల గొప్ప సహాయమును, ఎన్నో ఆశ్చర్యకార్యాలను మనం చూడగలం. ఆయనే మనల్ని సృజించిన దేవుడు. కొన్నిసార్లు దేవుడే తన బిడ్డలు శ్రమలలో తన వైపు చూస్తారో లేదో అని వాటిని మన జీవితాల్లోనికి అనుమతిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మనం దేవుని వైపు చూచి మొర్రపెట్టిన ఎడల గొప్ప విడుదలను పొందుకొనగలము. భక్తుడైన దావీదు ఇలాగున పలుకుచున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును అని. మనుషుల సహాయము వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున ప్రియులారా, మన సృష్టికర్త, సంరక్షకుడు అయిన దేవుని పాదాల చెంత మన సమస్యలను విడిచిపెట్టి ఆయన ఇచ్చు గొప్ప విడుదలను పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.